నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒక 8 కేజీల పొట్టేల్ మాంసం కర్రీని ఇలా చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ఇంకా ఇందులో ఉప్పు, కారం, నూనె కూడా కొలతలతో ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. బగారా రైస్, వైట్ రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. మరి ఈ కమ్మటి రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం. ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం 8 కేజీల పొట్టేల్ మాంసం కర్రీని ఇలా శుభ్రంగా కడుక్కొని నీచు వాసన లేకుండా సాల్ట్ వేసుకొని కడిగి ఇలా వాటర్ అంతా అడిచిపోయేలాగా ఇలా జాలి గిన్నెలకు వేసి ఉంచుకున్నాను ఒక 15 నిమిషాల వరకు. ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద స్టవ్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న బగోనా పెట్టుకోండి. ఎప్పుడైనా మనము బగోనా అనేది వెడల్పుగా ఉండాలి ఇలాంటి పెద్ద క్వాంటిటీ వంటలు చేయడానికి. ఇది 8 కేజీల మటన్ కదా, దానికోసం నేను 10 నుంచి 12 కేజీల వరకు బగోని పెట్టుకున్నాను. బగోని వేడైపోయిన తర్వాత అది నేను యూజ్ చేసే గ్లాసు పావు కేజీ గ్లాస్తోని 4 గ్లాసుల పల్లి నూనె పోసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా పల్లి నూనె అయితేనే మనకు ఆయిల్ అనేది బాగా పేరుతుంది. తక్కువ క్వాంటిటీ ఆయిల్ వేసుకున్నా మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుందన్నమాట చమరు అనేది. సో ఇట్లా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి నేను 2 కిలోల వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇందులోకి వేసుకున్నాను. వేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి ఇందులోకి వేసి ఉల్లిపాయలతో కలిపి ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కర్రీ గంటె ఉంటుంది కదా, కర్రీ వడ్డించుకునే గంటె, ఆ గంటెతోని ఒక్క గంటెడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అదే గంటెతోని 2 గంటెల పసుపు వేసుకోండి. పసుపు వేసి ఇలా బాగా కలిపేసుకోండి. పసుపు వేసిన తర్వాత అదే గంటెతోని ఒక్క గంటె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చితనం పొయ్యేంత వరకు ఇలా కలిపేసుకోండి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ వేసుకునే ముందు వేసుకోవాలి. ఇప్పుడే మనము మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బగోనికి మాడిపోతుంది. కర్రీ అనేది అంత పెద్దగా రుచి రాదు. కాబట్టి మటన్ వేసుకునే ముందు మనం ఇంకొక 4 గంటల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 4 గంటల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చితనం పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాతనే ఈ మటన్ వేసుకున్నాను. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మటన్ని ఇలా తిరిగేసుకుంటూ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి. మటన్ అనేది బాగా కలిసిపోవాలి ఈ ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆయిల్ మనం వేసిన సాల్ట్ అనేది ఈ అన్ని ముక్కలకి పట్టేలాగా సమానంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ని కౌసు నీళ్ళు అని అంటాం. కానీ ఆ 15 నిమిషాల మధ్యలో కూడా మనం మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మటన్ అనేది అడుగు పట్టేస్తుంది. ఇక్కడ నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒక 15 నిమిషాల తర్వాత. ఇదిగో చూడండి, ఇందులో నీళ్ళు అనేది ఎలా ఊరుతున్నాయో. మేమైతే ఇవి కౌసు నీళ్ళు అంటాం. ఈ నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఇలా మనము కలిపేసుకుంటూ ఉండాలి. మధ్యలో మటన్ అనేది మాడిపోకుండా. మరీ బాగా కూడా కలపొద్దు, పీసెస్ అనేది చిత్తు అవుతాయి మనం బాగా కలుపుతుంటే. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ అంత సమానంగా నీళ్ళన్నీ ఇనికిపోయేలాగా ఇలా ఇనికించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇనికిపోతలేవు కాబట్టి మనం మళ్ళీ మూత పెట్టొద్దు. మూత ఓపెన్ పెట్టి హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకు ఈ నీరు అనేది ఇనికిపోతుంది. ఈ నీరంతా ఇనికిపోయిన తర్వాతనే మనం ఇందులోకి ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. కానీ ఈ టైంలో 1 టీ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి ఇందులోకి వేసుకోండి. 1 టీ స్పూన్. దానివల్ల పీసెస్కి మసాలా పొడి బాగా పట్టుకొని పీసెస్ అనేది మంచి టేస్ట్ వస్తాయి. చప్పటి రుచి రాకుండా మంచి స్పైసీ టేస్ట్ వస్తాయి పీసెస్. ఈ టైంలో మనం మసాలా పొడి వేసుకోవడం వల్ల. అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి, గరం మసాలా పొడి, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ జాపత్రి, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు
మంటని లో ఫ్లేమ్లో పెట్టి అవి బాగా కలుపుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకొని మసాలా పొడి ప్రిపేర్ చేసుకోండి మిక్సీ కప్పులో వేసి. అదే మసాలా పొడి యూజ్ చేయండి. నేను బయట మసాలా పొడి ఏది కూడా యూజ్ చేయలేదు. ఇప్పుడు ఈ నీరంతా ఇంకిపోయినాయి కదా, ఇది పావు కేజీ గ్లాసు, పావు కేజీ గ్లాస్తోని ఒక్క గ్లాసు కారం పొడి వేసుకోండి. ఇది ఉప్పు లేని కారం కాబట్టి ఒక్క గ్లాసు కారప్పొడి వేసుకున్నాను నేను. పావు కేజీ గ్లాస్తోని ఒక గ్లాసు కారప్పొడి వేసుకున్నాను. మనం ఇంకా కూడా వేసుకోవాలి, కానీ అది నెక్స్ట్ స్టెప్లో వేసుకోవాలి, మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు. ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా కారం వేసి కలుపుకోవడం వల్ల పీసెస్కి ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టుకొని మనకు మంచి టేస్ట్ వస్తాయి. ఫస్టే మనం ఒక గంటెడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ సాల్ట్ ఏం వేసుకోని అవసరం లేదు. ఇలా ఈ కారం అంతా బాగా పట్టేలాగా ఉప్పు కారం ఈ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా ఇలా కలిపేసుకోండి. ఈ సరాతంతో ఇలా తిరిగేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల వరకు మూత పెట్టుకుందాం. అప్పుడు ఈ మసాలాలు ఈ కారం ఉప్పు అనేది మటన్కి బాగా పట్టుకుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి నేను ఒక పావు గ్లాసు వరకు కారం వేసుకున్నాను. ఈ గ్లాస్తోని ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకున్నాను, తర్వాత పావు గ్లాసు నుంచి హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాను. మీకు కారం క్వాంటిటీ ప్రకారం చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 పిడికెళ్ళ వేయించి పొడి చేసుకున్న ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత వేయించి పొడి చేసిన గసగసాల పొడి ఇది ఒక సగం గుప్పెడంతా వేసుకోండి. వేసుకోవడం వల్ల మనకి ఈ గసాల పొడి వేసుకోవడం వల్ల మటన్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది టీ గ్లాస్తోని ఒక గ్లాసు 2 గ్లాసుల సాల్ట్ వేసుకోండి. ఇది ఇంకా కరెక్ట్ సరిపోతుంది. మళ్ళీ సాల్ట్ ఏం వేసుకోని అవసరం రాలేదు. ఫస్ట్ ఒక గంటె వేసుకున్నాము సాల్ట్, ఇప్పుడు 2 గ్లాసుల సాల్ట్ వేసుకున్నాము. ఇది ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది. సాల్ట్ అనేది మళ్ళీ వేసుకోని అవసరం లేదు. కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. పావు కేజీ గ్లాస్తోని ఒక గ్లాసు కారం, ఇంకా హాఫ్ గ్లాస్ కారం వేసుకోండి. పావు కేజీ గ్లాసులో వేసి ఈ మటన్కి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టేలాగా మళ్ళొక్క 5 నిమిషాలు మూత పెట్టుకోండి. చూడండి మటన్లో ఆయిల్ అనేది ఎట్లా రిలీజ్ అయిందో, ఇలా రిలీజ్ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ మటన్ అంతా ఇట్లా తిరిగిస్తూ బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ని కూడా మనం చూస్తూ పోసుకోవాలి. ఇది బాగా లేతగా ఉన్న మటన్ కాబట్టి దీంట్లోకి వాటర్ అన్నిటి ఎక్కువ పట్టవు. మటన్ అనేది ముద్రున్నప్పుడే మనకు వాటర్ అన్నిటి ఎక్కువ పీల్చుకుంటుంది మటన్ పీస్. ఇది ఒక కేజీన్నర బగోనీతో నేను ఒక బగోనెడు వాటర్ పోసుకున్నాను. ఇంకా ఇవి కరెక్ట్గా సరిపోయినాయి నాకు ఈ మటన్ అనేది ఉడకడానికి. ఇది లేతగా ఉన్న మటన్ ఎప్పుడైనా పొటేల్ మాంసం లేతగా ఉన్న మాంసం కర్రీ ఆ వాటర్ని ఎక్కువగా పీల్చుకోదు. ముద్ర ఉన్న మటన్ మాత్రమే ఎక్కువ వాటర్ని పీల్చుకుంటుంది. మనము లేత మటన్ కర్రీలో ఎక్కువ వాటర్ పోస్తే కర్రీ అనేది సూప్ లాగా అవుతుంది, పప్పుచారు లాగా అవుతుంది. సో ఈ క్వాంటిటీ ప్రకారం మనం వాటర్ పోసుకుంటే మనకు సరిపోతుంది. ఈ పీసెస్కి అంతా బాగా పట్టేలాగా ఇలా అంచుల నుంచి మసాలా అంతా క్లీన్ చేసుకొని ఇలా మనం మూత పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు 20 నుంచి 25 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మనకు మటన్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇదిగో చూడండి ఇలా ఆయిల్ పేరింది కదా, మనకు మటన్లో పీస్ ఉడికిపోయిన తర్వాతనే మనకు ఇలా దాదాపు ఆయిల్ అనేది పేరడం స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇలా జాలిగంటలోకి మటన్ పీసెస్ తీసుకొని ఒక స్టీల్ బగోన్లో వాటర్ తీసుకొని ఈ మటన్ పీసెస్ని ఈ బగోన్లోకి వేసి ఇలా స్మాష్ చేసి చూడండి పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు దగ్గర పడేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇదిగో చూడండి ఎంత థిక్గా సూపర్గా వచ్చింది గ్రేవీ అనేది. ఇంకా కొంచెం మనం ఒక 15 మినిట్స్ వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో, హై ఫ్లేమ్లో పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఆయిల్ పేరుతూ సూపు మంచిగా చిక్కగా దగ్గరికి వస్తుంది. ఇలా ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇందులోకి వేయించి పొడి చేసుకున్న గరం మసాలా పొడి, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను నేను. చూడండి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయ్యి దగ్గరకు వచ్చింది మటన్ కర్రీ అనేది. ఇంకా ఇంతే సింపుల్ 8 కేజీల మటన్ గ్రేవీ కర్రీ, పొటేల్ మాంసం కర్రీ మన ఇంట్లోనే మన చేతులతోనే రెడీ అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.